ఫస్ట్ టైం నేను బన్నుతో అయితే ఒక్కదాన్నే హైదరాబాద్ వెళ్తున్నాను తను లేకుండా. ఇక్కడ చూసారా, బన్ను అయితే అలా చేస్తాడనుకున్నాను కానీ చాలా కామ్గా పడుకున్నాడు. చూడండి ఎలా చూస్తున్నాడు. వాడంతా ఒకసారి చెక్ చేసుకుంటున్నాడు, ఏంటి ఇదంతా ఇలా ఉంది అని చూసుకుంటున్నాడు. ఏడుస్తాడేమో అనుకున్నాను కానీ అస్సలు ఏడవలేదు. మాకు మళ్ళీ బస్సులో అనుకోకుండా కొంతమంది పరిచయం అవుతారు కదా. సేమ్ నేను ఎలా బన్నుతో జర్నీ చేస్తున్నానో నాకులానే సేమ్ ఇంకొకళ్ళు కూడా నా పక్క సీట్లో అనమాట. వాళ్ళ పాపతో, తను కూడా ఒక్కదే అంట. తను కూడా ఇదే ఫస్ట్ టైం హైదరాబాద్ రావడం అని చెప్పింది. కొన్ని పరిచయాలు ఏంటో మనకు అలా గుర్తుండిపోతే. ఆ పాప నా దగ్గరికి వస్తూనే ఉంటుంది, బన్నుతో ఆడుకుంటానంటుంది. చాలాసేపు ఆ పాపతో అయితే టైం స్పెండ్ చేసాం. పాప చాలా యాక్టివ్గా ఉంది భలేగా. అసలు బన్నునైతే అస్సలు వదలట్లేదు, నా దగ్గరికి వస్తానని ఏడుస్తూనే ఉంది. చూడండి ఎలా వస్తుందో. ఇంకా లాస్ట్లో తెల్లవారిపోతే బన్ను నాకన్నా ముందే లేచి కూర్చున్నాడు. 4 ఆ టైంలో ఇంకా దిగే టైం వచ్చిందని చెప్పేసి వాళ్ళందరూ స్టాపులు పిలుస్తారు కదా. సో వీడు ఏం చేశాడంటే నాకన్నా ముందే లేచి కూర్చుని నన్ను లేపుతున్నాడు అనమాట. నా మీదకి ఎక్కి చూస్తున్నాడు. పడుకో ఇంకొంతసేపు అంటే లేదు లేదు అని చెప్పి ఎలా చూస్తున్నాడో చూడండి.